హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. అయ్యా ఈ 12 దినముల మనోహరమైన పండుగలలో ఓ గొప్ప అద్భుతాలు చేయండి నాయనా. ఆశ్చర్యమైన కార్యాలు చేయి ప్రభువా అని అడగండి. అడుగు బిడ్డ యేసయ్యని. ఏ ఆశతో ఇక్కడ చేరావో, ఏ ఉద్దేశంతో ఇక్కడ చేరావో, ఏ ప్రణాళిక ఈ 12 దినాలలో నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి, ఏ సమస్యల నిమిత్తమై ఈ స్థలానికి నువ్వు చేరావో నాకు తెలియదు. కానీ ఒకసారి 2 చేతులు ఆకాశమై పెట్టి, 2 చేతులు ఆకాశమై పెట్టి, ప్రభువా ప్రభువా 2 చేతులు ఆకాశమై పెట్టి, దేవా నీ సన్నిధి నాకు కావాలి నాయనా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. 3 బారినా జీవితాలను కలవు నీవు, మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. చేతులు పైకెత్తి, అయ్యా లేఖనాలలో ఎందరో జీవితాలను మేము కనులారా చూస్తూ ఉన్నాం, చెవులారా వింటూ ఉన్నాం. మా పితరుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసిన గొప్ప దేవుడా, ఈ 12 రోజుల మనోహరమైన ఉపవాస ప్రార్థనలలో మీరు మా జీవితాలను అద్భుతముగా మారుస్తారని ఈ ప్రాంతానికి వచ్చామయ్యా. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరూ నోటెల్సి అడుగుదామా, చేతులెత్తి అడుగుదామా. 3 బారినా జీవితాలను సిగురింపచేయ. అందరు కలిసి పాడాలి. 3 బారినా జీవితాలను కలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను. అందరు కలిసి పాడాలి. ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను. అందరు కలిసి నీ కృపలో నేను. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో జీవజలముల ఊటయైనా నీ యోరన నన్ను తాకితివా. జీవజలముల ఊటయైనా నీ యోరన నన్ను. అందరు కలిసి చప్పలు కొడదాం. జీవజలముల అందరు కలిసి పాడుదాం. జీవ
నేను నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను పాడాలి. మహోన్నతుడా నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. యేసయ్యా 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 యేసయ్యా. మహోన్నతుడా అందరూ కలిసి పాడి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై నా జీవిత ధన్యతై ఉన్నది. 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 మహోన్నతుడా నీ కృపలో నేను యేసయ్యా ఇది నా భాగ్యమయ్యా, ఇది నా ధన్యత అయ్యా అని అడగండి. నా జీవిత ధన్యతై ఉన్నది. 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 నా జీవిత ధన్యతై నా జీవిత ధన్యతై ఉన్నది. ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పొందుకో దేవుడి అభిషేకాన్ని. యేసయ్యా యేసయ్యా మహోన్నతుడా మహోన్నతుడా యేసయ్యా నారాను మధురముగా మార్చే దేవుడవయ్యా. నారాను మధురముగా మార్చిన దేవుడమ్మా. జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. జీవిత ధన్యతై ఉన్నది. యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో నా పరిచర్యను ప్రేమించి ఇదిగో ఈ 12 రోజుల మనోహరమైన ఉపవాస పండుగలను మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యను పలుకుదాం. యేసయ్యా యేసయ్యా ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. జీవజలముల ఊటయైనా నీ యోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నివసించుట.
ఆయన తన కృపలో మనల్ని నిలిపినందుకు బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వెళ్ళలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ 12 దినముల మనోహరములైన ఈ ఉపవాస ప్రార్థన కోడికలను మీరు ప్రేమించి ప్రారంభ దినము నుంచి ప్రభువా ఈ రోజు వరకు మీ సన్నిధి చేత నింపి బలపరుస్తూ, దేవా దినములు గడుగుచుండగా మీ దయా కిరీటమును ఒక్కొక్కరి మీద మీరు ధరింపజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఒక్కొక్కరు మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు, కృపతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటల చేత ఒక్కొక్కరిని ఆభరిస్తున్నందుకు స్తోత్రం. ఈ లోకములో నాయన ఆదరణ లేదు ప్రభువా, మానవుని మాటలో ఆదరణ లేదయ్యా. ఆదరించగలిగేది నీ మాట ఒక్కటే. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ప్రతిరోజు మా జీవితాలతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ పూట కూడా ఈ సాయంకాలపు వేళ దేవా ఇక్కడికి చేరి వచ్చారు ప్రజలు, ఆశతో వచ్చారు నాయన. వారి ఆశ మీరు తీర్చుదురుగాక. సియోనులో నుండి ఇదిగో నాయన మాకు కావలసిన వర్తమానములు మీరు పంపుదురుగాక. మా జీవితాలను తృప్తిపరచమని దేవా ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తూ, దేవా గుండె చెదరని వారిని ఆదరించేది నీ వాక్కయ్యా. చెదరిన గుండెలు దేవా, రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చి ఈ పూట మీరు నిజమైన దేవుడని ప్రజలు గుర్తెరగడానికి, నీ ప్రత్యక్షతను పొందుకోవడానికి కృప చూపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దేని స్తోత్రం. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి అలాగనే దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మనం చాలా విలువైన సమయానికి మనం వచ్చాం, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఇది ఎన్నో రోజమా? గీతలు గీసుకుంటున్నారా? స్కూల్కి వెళ్ళే రోజుల్లో సెలవులు ఉన్నాయి అనుకోండి, రోజులన్నీ ఏం చేస్తాం? కొట్టేస్తూ ఉంటాం. కొట్టేసినవి లెక్కేయకుండా మిగతా ఉన్నాయి లెక్కేసి, ఓహో ఇంకొన్ని రోజులు ఉన్నాయి అనుకుంటాం. అలాగున ఈ 12 రోజుల మనోహరములైన ఉపవాస పండుగలలో నిజంగా ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి, ఈ పరిచర్యను ప్రేమించి, దేవుడు మరొక సంవత్సరం ఈ పండుగలను జరుపుకోవడానికై, ప్రభుని ఇలా స్తుతించడానికి ప్రభు చూపిన కృపను బట్టి మనం ఎంతగానో స్తుతించాలి, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే ఈ భాగ్యము అందరికీ లేదు. ఉందా? లేదు. ఉదయం సాయంకాలం, ఉదయం సాయంకాలం ఇలా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో చేరి మనం ప్రభుని స్తుతిస్తున్నామంటే ఇక మనకంటే భాగ్యవంతులు మరొకరు లేరు. ఎందుకు తెలుసా? ఆయనతో ప్రతి నిత్యము మనము గడుపుతున్నాం. ఆయనతో మనం ప్రతిరోజు సహవాసము చేస్తున్నాం. ఆయనతో సహవాసం చేస్తే ఇక మనకి ఏమీ అవసరమో లేదు. చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి
మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఇక్కడ అందరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను చాలండి. ఇక్కడ మనకు కావలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. చాలా క్లియర్గా అర్థమవుతున్న మాట ఏంటంటే స్థలమీయుడి. ఏమంటున్నాడు అక్కడ? స్థలమీయుడి. ఈ మాట మనం వినగానే 2024 25 సంవత్సరాలు గుర్తు రావాలి. ఇక చక్కగా తలలు పైకెత్తండి. ఎన్ని సంవత్సరాలు గుర్తు రావాలి? 2024 సంవత్సరాలు గుర్తు రావాలి. ఎవరన్నా గుర్తు వచ్చిన వాళ్ళు ఒక్కరు చెప్పండి. మాకు రాత్రి పొద్దునేం చెప్పారో మాకు తెలియదయ్యా. 2025 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మాకు తెలియదు అంటారా? చెప్పరా? స్థలమీయుడి అన్నాడు. ఈ మాట 2025 సంవత్సరాల క్రిందట ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభుల వారు పుట్టక మునుపు మరియ గర్భములో ప్రభు ఉన్నాడు. యేసేపు మరియలు ఇద్దరు ఆ ప్రసవ దినాలు దగ్గర పడుతున్న సమయాన ఆయన ఆమెను ఒక గాడిద మీద ఎక్కించుకొని ఆ వీధుల్లో వెళ్తూ ప్రతి డోర్ కొట్టాను అన్నమాట ఏంటంటే, కాస్త చెప్పండి అక్క ఏమియాలి? 2వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. స్పీడ్గా ఉండాలి. టైం ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు అంత స్పీడ్లో ఉండాలి. 2:7. ఎక్కడ లేదంట స్థలం. సత్రంలో కూడా ఊర్లో వారు ఆయనకేమి ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు. సత్రంలో స్థలం లేదు. ఇప్పుడు ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే స్థలమీయుడి. ఈ చిన్నది నిద్రిస్తూనే ఉంది కానీ చనిపోలేదు. ఒక అధికారి కుమార్తె, మనం చదువుకున్న లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే 23వ వాక్యంలో ఉంటుంది. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్ల చేయుచుండా జనసమూహమును చూసి స్థలమీయుడి అన్నాడు. ఈ విషయాలు మనందరికీ బాగా తెలుసు. వాక్య భాగంలోకి మనం వెళ్తుండగా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువుల వారు అడుగుతున్నాడు, స్థలం ఇవ్వండి. ఈరోజు మానవ జీవితంలో అన్నిటికీ స్థలాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో అన్నిటికీ స్థలం ఉంటుంది. అవునా కదా అమ్మా? ఒకప్పుడు ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయా అమ్మా? ఇప్పుడేంది, పిల్లలకి సపరేట్, పెద్దోళ్ళకి సపరేట్, ముసలోళ్ళకి సపరేట్, అన్నీ చూపిస్తారు. వంటగది ఇటు ఉంది, హాల్ ఇలా ఉంది, పంచేది ఉంది, డైనింగ్ టేబుల్ ఇలా ఉంది. టీవీ పెట్టడానికి హాల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు.
మొత్తం తిరిగిన తర్వాత లాస్ట్కు తీసుకెళ్ళి ఇదిగో ఇది దేవుని గూడు అంటారు. ఏం గూడు అంట చెప్పాలి? నీ ఉండటానికేమో పెద్దది, నీ పిల్లలు ఉండటానికేమో చాలా విశాలవంతమైనది, నీ కుటుంబం అంతా హాయిగా సంతోషంగా ఉండటానికేమో చాలా ఆడంబరంగా కట్టుకుంటావు. కానీ దేవునికి ఇదిగో ఇచ్చే స్థలము చాలా తక్కువ. ఇంకా కొన్ని కుటుంబాల్లోనైతే అసలు ఏమీ ఉండవు. దేవుని గూళ్ళని, ఇది ప్రార్థన గదని, లేకపోతే ఇది ఒక ప్రత్యేకించబడిందని, ఇట్లా ఏమి ప్రత్యేకం అనేది ఏది ఉండదు. నా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఒక దైవ సేవకునిగా నా హృదయంలో ప్రభు పెట్టిన బాధ ఏంటి అంటే, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం యొక్క స్థితిగతులు మార్చడానికి, లేకపోతే ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి యొక్క పాపమును కడగటానికి, పాపము నుండి విడిపించడానికి ఒక రక్షకుడిగా ఈ లోకానికి ఆయన రావటానికి సిద్ధపడినప్పుడు ఆయనకు స్థలము లేదు. పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో ఒక అధికారి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ అధికారి ఇంట్లో ప్రజలందరూ కూడుకున్నారు. పిల్లల గ్రోవులతో, వాయిద్యాలతో, డప్పులతో ఆ ఇల్లంతా నింపబడిపోయింది. ఎందుకో ఇక ఆ అమ్మాయి ఏమైపోయింది? చనిపోయింది. డప్పులు ఎక్కడ కొడతారు? చనిపోయిన దగ్గర కొడుతున్నారు. పిల్లల గ్రోవులు వాయిస్తున్నారు, అంతా కేకలు వేస్తున్నారు, ఒక ప్రక్కన ఏడుస్తున్నారు, ఒక ప్రక్కన సంతోషిస్తారు, ఒక ప్రక్కనేమో డప్పులు వాయిస్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారు అక్కడికి వచ్చి చూడగానే ఆయన లోపలికి వెళ్ళటానికి స్థలము లేదు. లోపలికి వెళ్ళటానికి స్థలము లేకపోవటం వలన యేసు ప్రభుల వారు స్వయంగా తన నోటితో ఆయన పలికిన మాట ఏంటంటే, స్థలం ఇయ్యండి. స్తోత్రం. ఏమి ఇయ్యాలంట? ఆయన నిన్ను అడగాల. ఒక ఆఫీసర్ వచ్చాడంటే జరగండి అంటాం, అవునా? ఎవరో తెలిసిన పెద్దలు వస్తే జరగండి దారిస్తాం. కానీ ఈ రోజున యేసు ప్రభుల వారు అంటున్నాడు, స్థలం ఇవ్వండి. ఈ రాత్రి మనం తెలుసుకోబోయే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభుల వారికి స్థలం ఇస్తే ఏమి జరుగుతుంది? స్తోత్రం. ఎవరికి స్థలం ఇవ్వాలి? మనం ఇప్పటి వరకు అందరికి ఇచ్చాం. ఒక ఆయన తెలివిగా అంటాడు, అబ్బాయి యేసు ప్రభు యొక్క నీ ఇంట్లో ఉన్నాడంటే అందరూ ఉన్నారయ్యా. ఎవరున్నారు చెప్పండి? ఎవరు? అందరూ ఉన్నాడు. మన దేవుడు అందరిలో కలిసేవాడు కాదు, ప్రత్యేకించబడిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. చదువు బిగ్గరగా హల్లెలూయా. ఆయన ప్రత్యేకంగా ఉండే దేవుడు. ఈ లోకముకి ఆయనకి సంబంధం లేదు. అసలు ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట, ఆయనకు స్థలం ఇస్తే నీ జీవితంలో ఏమి జరుగుతుంది? ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఎరగక మునుపు, యేసు ప్రభుల వారిని గుర్తెరగక మునుపు ఎలాగో బ్రతికేశాం, ఎలాగో జీవించాం లోకంలో. ఇప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టాడే, నీ కొరకు రక్తము కార్చిన, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు ఇదిగో సిలువ మరణము పొంది, నీ కొరకు చనిపోయి, నీ కొరకు ఇదిగో పునరుద్ధరణ తిరిగి లేచి మరలా నీ కొరకు రాబోతున్న ఆయన గనుక నువ్వు స్థలమిస్తే నీ జీవితంలో ఏమి సంభవిస్తుంది? ఏమి జరుగుతుంది? ఒక రోజున ఒక పెద్దోళ్ళ ఇంట్లో ఒక వివాహం జరుగుతూ ఉంది. చాలా పెద్దోళ్ళు. ఆ వివాహం జరుగుతూ ఉంటే వివాహానికి బంధువుల్ని, స్నేహితుల్ని, పాత స్నేహితులు, కొత్త స్నేహితులు అందరినీ పిలుస్తారు. అవునా కదా? చెప్పండి అక్క. ఏం అలసిపోయారు? 4వ రోజుకే పిలుస్తారు లేదా? పిలుస్తారు. ఇటు నాన్న బంధువులు, ఇటు అమ్మ బంధువులు అందరు కావాలి, అందరిని పిలుస్తారు. ఆ వివాహానికి కూడా ఆ ఇంటి యజమాని ఏం చేశాడంటే తన బంధువులందరినీ పిలిచాడు. విచిత్రం ఏంటి అంటే బంధువులతో పాటు యేసు ప్రభుని, ఆయనతో ఉన్న శిష్యులను కూడా పిలిచాడు.
యేసు ప్రభుని పిలిచారు, ఆయనతో ఉన్న శిష్యులు వచ్చారు. మొత్తానికి వివాహం ప్రారంభించబడింది. ఆ వివాహం ప్రారంభించబడిన 1 గంట 2 గంటలు 3 గంటల కల్లా బంధువులు ఇంకా అందరూ వచ్చేసారు. ఎక్కడ వారు అక్కడ. ఆ వివాహంలో ఒక భయంకరమైన సమస్య జరగబోతా ఉంది. ఒక భయంకరమైన, అసలు పెళ్ళి అంటే సంతోషమా దుఃఖమా చెప్పాలి. అరే పెళ్లి పెట్టుకొని ఏడుపు ముఖం పెట్టుకున్నావు ఎందుకు అంటారా? అనరా? పెళ్ళింట్లో సంతోషంగా ఉండవలసిన ఆ కుటుంబం, ఆనందంగా ఉండవలసిన ఆ కుటుంబం, ఆ ఇంటి ఆ విందు యొక్క ప్రధాని రాబోయేసరికి కాస్త లేట్ అయిపోయింది. ఆయన రావటానికి ఆలస్యమయ్యేసరికి ఇక్కడ చూస్తే ఆ రాతి బాణంలో కానీ వారు ద్రాక్షారసం తయారు చేస్తే ఆ ద్రాక్షారసం లేదు. విందు ప్రధానికి ఆ ద్రాక్షారసం ఇవ్వాలి. అయితే ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు అందరూ కంగారు పడుతున్నారు. ఆ వార్త ఎవరు తెలుసుకున్నారంటే మరియమ్మ చెవున పడిందట. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మనం విన్న మాటలే ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు, విందాం. ఆ వార్త ఆ నోట ఈ నోట ఎవరికి వెళ్ళిందంట? మరియమ్మ నోటికి వెళ్ళింది, మరియమ్మ చెవికి వెళ్ళింది. ఆమె గబగబగా పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ కాస్త కొరత వచ్చింది, ఇక్కడ ఒక సమస్య జరగబోతుంది. ఆ విందులో వారు కంగారు పడిపోతున్నారు, బాధపడుతున్నారు, వారు బాధపడి ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియట్లేదని చెప్తే యేసు ప్రభువు వారు సింపుల్గా ఏమన్నాడంటే, నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆ వెళ్తూ శిష్యులతో ఒక మాట చెప్పింది. అందరు ఇటోలోటి వెళ్ళిపోయారు. నేను అంటాను, యేసు ప్రభు ఉన్న చోట దిగులు ఉంటుందా? చప్పర్లు కొట్టమాకండి. మన సంఘాల్లో అనేవాళ్ళు ఉండకూడదు. అర్థమవుతుందా? అరే నిద్రపోతున్నావు. ఒకళ్ళు చిన్నపిల్లప్పుడు పక్కనే ఉన్న అమ్మో నానో కథలు చదువుతూ ఉంటారు రాత్రుల్లో. వింటున్నావా? వింటున్నాలే. మాట వినపడలేదంటే ఏమైనట్టు? నిద్రపోయినట్టు. చప్పర్లు కొట్టకూడదు. ఏం చేశారంట? యేసు ప్రభు ఉన్న చోట, అది నీ ఇల్లైనా నీ జీవితమైనా, యేసు ప్రభు ఉంటే మనం భయపడతామా? భయపడం. కానీ ఆ హిందూ ప్రధాని వస్తుంటే అక్కడ ఉన్న వారంతా కంగారు పడిపోతున్నారు. కానీ మరియమ్మకి మాత్రం ఒక ధైర్యం ఉంది. ఇక్కడ కొరత తీరిపోవటానికి వారు కంగారు పడతారు, కానీ ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభుల వారు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరున్నారట? కొన్నిసార్లు కంగారు పడిపోతాం, భయపడిపోతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. ఒక రోజున యేసు ప్రభుల వారు దోణిలో ఉంటే, దోణిలో శిష్యులు ఉన్నారు. ఆయన దోణి యొక్క అమరమునకు వెళ్ళి అటు తలగడ చేసుకొని కాస్తట కునుకుపాటు పడితే ఈ దోణిపోయిన శిష్యులట ఆ తుఫాను, ఆ అలజడికి ఆ ఓడ పగిలిపోయేటట్టుంటే ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? ఏందమ్మా ఇంత ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. వాడలో ఎవరున్నారు? చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఉన్నాడు. వాడలో దేవుడు ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. అబ్రహాముతో ప్రభు అంటాడు, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఈరోజు ఆయన ఉండగా నీకు భయమేలా? ఆయన ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? అందరూ కంగారు పడిపోయారు, వేదన పడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు వచ్చి ఆ శిశువులను పిలిచి, అబ్బాయ్ అయ్యో అక్కడ రాతి బాణలు ఉన్నాయి, వాటిని తీసుకురండి. ఆ రాతి బాణల నిండా ఏమి నింపాలి? నీళ్లు నింపండి అన్నాడు. ఆ రాతి బాణల నిండా నీళ్లు పోశారు. ఈలోపు హిందూ ప్రధాని రానే వచ్చాడు. ఇప్పుడు ఆ శిశువులతో అంటున్నాడు, అది ముంచుకొని వెళ్ళి ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఏం ముంచుకొని ఇవ్వాలి? అంత ద్రాక్షారసం కాదు, నీళ్ళేలే.
అమ్మా అదేంటి? నీళ్ళే. పోసిన వాళ్ళకి తెలుసు, పోయమన్న ఆయనకి తెలుసు. ఇప్పుడు ఈ శిశువులు వెళ్ళి ఆ జగ్గులతో ఆ నీటిని ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇచ్చాడు. నాలాంటోడైతే ఇవ్వడో. మీలాంటి వాళ్ళు ఇస్తారా? మీరు మంచోళ్ళు కదండి. షాలేం మంచోళ్ళు కదా, ఇస్తారా? ఇచ్చారు. వీళ్ళ చేతిలో నుంచి ఎప్పుడైతే ఆ ప్రధాని చేతిలోకి వెళ్ళిపోయిందో ఆ నీరట ద్రాక్షారసముగా మార్చాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నీ జీవితం ఈ రోజున మారాను మధురముగా నా దేవుడు మార్చే దేవుడు. నా బ్రతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా జీవిత పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఇంత భక్తి చేస్తున్నా, ఇంత దేవుని సన్నిధిలో ఇంతగా గడుపుతున్నా, స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, ఏంటి నా బ్రతుకు? నువ్వు భయపడద్దు. నువ్వు యేసయ్యకు స్థలం ఇస్తే చాలండి. యేసయ్య కాస్త చోటిస్తే చాలు. నీ ఇంటిలో, నీ జీవితంలో ఆయన నీ యొద్దకు వచ్చి నివాసము చేయటానికి కాస్త నువ్వు గనుక అనుమతిస్తే, స్థలం ఇస్తే, ఆయన నీలోనికి వచ్చి నిన్ను ఆయనలా మారుస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే ఆశనల్నిలా. హల్లెలూయా. ఈరోజు నిరంతరం మనం ఆయనతో ఏం చేయాలి? జీవించాలి. ఏ యొక్క వివాహములో, ఏ కుటుంబంలో, ఎవరి జీవితంలో కొరతుందని ఆలోచన చేశారో, సమస్య ఉందని ఆలోచన చేశారో, ఆ సమస్యను తారుమారు చేసి జవాబిచ్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. చెప్పు కాస్త గట్టిగా. కంగారు పడిపోయారు, బాధపడిపోయారు, వేదన పడిపోయారు. కానీ ఆ విందు ప్రధాని ఆశ్చర్యపోయాడు. ఎందుకో అమ్మా? నీరు తాగేమంటున్నాడు? ఏమంటున్నాడు? ముందేమో ఎవరైనా ముందు జబ్బు తెచ్చి, తర్వాత మంచిది ముందు పోసి, తర్వాత మంది పెరిగే కొద్ది మజ్జిగ పలసన అంటారే, అట చేస్తారు. కానీ వీళ్ళేందిరా మరీ శ్రేష్టమైనది ఇచ్చారు. అసలు కంగారు పడిపోతున్న వారి జీవితాలలో, ఆ తుఫాను చూసి, ఆ అలజడి చూసి భయపడుతున్న వారి జీవితాలలో ప్రభువు ఆ దోణి పైకి వచ్చి అన్నమాట తెలుసా, గాలిని గద్దించాడు. ఈరోజు నీకు అర్థం కావట్లా. యేసు ప్రభువు వారు అడుగుతున్న ఈ రాత్రి, నాకు స్థలం ఇస్తావా బిడ్డా? నీ ఆస్తి, నీ అంతస్తులు, నీ మేడలు, నీ మిద్దెలు అడగట్లా. ప్రభు అడుగుతున్న మాట ఏం తెలుసా? ఇదిగో స్థలం ఇయ్యండి. ఆ అధికారి యొక్క, ఆ ప్రధాని యొక్క ఇంటిలోనికి వెళ్ళి స్థలమేయుడి అన్నాడు. ఇదిగో ఆమె ఈ చిన్నది చనిపోలా. అరే అందరు చచ్చిపోయారని డోలు కొడుతున్నారు, తప్పెట్లు కొడుతున్నారు. ఈరోజు నిర్మల్ ప్రాంతంలో జయరాజయ్య గారి యొక్క సంఘం నిస్సీ మినిస్ట్రీలో ఆ జయరాజ్ గారికి అప్పగించుకున్న దైవ సేవకుల దగ్గర పరిచయం చేస్తున్న ఒక దైవజనులు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు చనిపోయాడు. చనిపోతే ఉదయం ఆ యొక్క దేహాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టి ప్రార్థన పెట్టారు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలులు జయరాజయ్య గారు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఇతను చనిపోలేదు,
నిద్రిస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? మీరు పక్కకు తొలగండి, నాకు స్థలం ఇవ్వండి. ఈమె చనిపోలా, నిద్రపోయింది. చచ్చిపోయిన వాళ్ళు లేపుతారా? నిద్రపోయిన వాడిని అట్లా తట్టామనుకో ఏమవుతాడు అన్నాడు. అసలు నిద్రపోయిందిరా బాబు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఈ యేసుప్రభుకి మైండ్ పోయిందిరా. చచ్చిపోయి మేము డోళ్ళు కొడతా ఉంటే ఇంకోసేపుడికి తీసుకెళ్ళి శ్మశానంలో పడేయాల్సి ఉంటే ఈయనంది నిద్రపోయాడని చెప్తున్నారని అందరూ అపహాస్యంగా మాట్లాడుగానే ఏమైందా పాప లేచింది. మీకు మాట చెప్పనా? చనిపోయిందని ఏడుస్తున్నారు, యేసయ్యకు స్థలం ఇచ్చారు, ఆ బిడ్డ జీవితంలో జీవాన్ని పోసాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేనంటాను, నీ జీవితంలో కూడా ఎండిపోయిన అనుభవంలో ఉన్నావేమో, మోడు బారిన అనుభవంలో ఉన్నావేమో, చింతలతో, వేదనలతో, బాధలతో, కన్నీరుతో, దుఃఖముతో, నష్టాల మధ్యలో నడుస్తున్నావేమో. నా ప్రభు అంటాడు, ఆయన గనుక కాస్త స్థలమిస్తే నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగునుగాక. ఆ యొక్క అధికారి ఇంటిలో ఏం జరిగింది చెప్పాలి గట్టిగా. జీవమును చూశారంట. ఆ ప్రజలందరూ ఆశ్చర్యపడారు. మొదటేమో వీరికి మైండ్ పోయిందిరా, అర్థం కాదు. ఈ 12 రోజులు నువ్వు బ్యాగ్ పట్టుకొని బైబిల్ పట్టుకొని ఉదయం సాయంత్రం పోతా ఉంటే ఈ విశ్వాసులకి ఏమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదు బాబు. ఈ 12 రోజుల ముగింపు తరువాత నీలో ప్రకాశిస్తున్న మహిమను వారు చూసి ఆశ్చర్యపోదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ 12 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా నీవు పొందుకోబోయే మహిమను ఇతరులు చూసి ఆశ్చర్యపోదురుగాక. నా ప్రభుకు స్థలం ఇవ్వండి, ఆయనకు నీ ఇంట్లోనికి ఆహ్వానించు. ఆయన గనుక నువ్వు స్థలం ఇవ్వగలిగితే, ఆయన చేర్చుకోగలిగితే, ఆయన గనుక నువ్వు కాస్త ఆయనకు స్థలం ఇచ్చి, ప్రభువా రండి మా ఇంట్లోనికి. పాటలు పాడుతుంటాం, చాలా పాటలు పాడతాం. పాటలు పాడటం వేరు, జీవితం జీవించటం వేరు బిడ్డ. ఒక రోజునట ఓ మహా సైన్యం, ఒక రాజుగారు యుద్ధానికి వెళ్ళారు. బాగేనండి, నేను ముగిస్తున్నాను నా మాటలు. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే మహాసైన్యం, చాలా పెద్ద సైన్యం అండి అది. ఆ సైన్యాన్ని చూస్తే ఇతరులు భయపడతారు. అంత గొప్ప సైన్యాన్ని తీసుకొని ఒక రాజు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే అటుపక్కన్న మరొక రాజు ఉంటాడు కదా, ఆ రాజు గారి యొక్క యుద్ధంలో ఉన్న ఒకడు ఏమంటాడంటే, అబ్బాయి నా సైన్యాన్ని మీరు చంపటం, మీ సైన్యాన్ని మేము చంపటం ఇది యుద్ధం కాదు, అమాయకుల మధ్యలో బలైపోవటం ఇది మంచిది కాదు. మా దేశం తరపున నేను ఒక్కడిని వస్తా, మీ దేశం తరపున నన్ను కొట్టగలిగిన వాడు ఉంటే ఒక్కడు రండి అన్నాడు. అర్థమైందా? సైన్యం వచ్చి కొట్టుకొని మా వైపు ఒక 50 మంది చచ్చిపోయి, మీ వైపు ఒక 50 మంది, ఇలా మంచిది కాదు. ఒక నిర్ణయానికి వద్దాం. మా దేశం తరపు నుంచి ఒకడు, మీ దేశం తరపు ఎవరైనా ఒకడు రండి అన్నారు. మనోళ్ళు యుద్ధశూరులు ఉన్నారు. సౌలు సైన్యం పోయారు, ఆడికి పోయారు. ఆ సవాల్ చేస్తున్న గొలియాతును చూసి నేను పోతానంటాం, వెనక్కి తిరిగి రావటం. నేను వెళ్తున్నానంటే వెనక్కి తిరిగి వస్తాడు, నేను వెళ్తున్నా అంటే వెనక్కి తిరిగి వస్తాడు. ఎవడు కూడా ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళటానికి ధైర్యము లేదండి. ధైర్యం సరిపోలా. ఒక మంచి మాట చెప్పనా, ఈరోజు నీ ఎదుట కనిపిస్తున్న ఒక సమస్య, ఒక బాధను చూసి ముందుకు పరిగెత్తలేకపోతున్నావు, ధైర్యం సరిపోవట్లేదంటే ఎందుకో తెలుసా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. అర్థమవుతుందా? ఓ క్రైస్తవుడా, నిన్ను నువ్వు చూసుకుంటే ఏముండదు మనలో. నీలో ఉన్న యేసును నువ్వు చూస్తే ధైర్యం నీకు వచ్చును గాక. కొట్టు గట్టిగా చప్పట్లేసేకి. నిన్ను నీలో చూస్తే ఏం చేయలేవు, ఏమి చేయలేవు. వీళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచారు, కత్తులు రెడీ చేసుకున్నారు, అక్కడి దాకా వెళ్తున్నారు. ఆ గొలియాతును చూసి తన శరీరాన్ని చూసుకొని, అబ్బో నేను గొలియాతుతో యుద్ధము చేయలేను, ఈ సమస్యలు నేను గెలవలేను, ఈ బాధలు నా వల్ల కాదు, చచ్చిపోవటమే మేలు.
అనుకుంటాడు మనిషి. ఈ లోపు ఒక ఆయన అన్నలకు ఆహారం ఇవ్వటానికి వచ్చాడు. ఆహారం ఇవ్వటానికి తండ్రి పంపించాడు ఒక పని మీద. చూసేసరికి ఆ సౌలు సైన్యం అంతా ఎక్కడ వారు అక్కడ కృంగిపోయి ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు, దాక్కున్నారు కొండల మధ్యలో, గుహల మధ్యలో. ఏందిరా బాబు అని చెప్పి దావీదు వెళ్ళి అడిగితే ఆయనకు వారు చెప్తుంటేనే దావీదుకి ఏం కలిగిందంట? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ఏం కలిగిందంట? రోషం కలిగింది. అసలు దావీదు ఏమనుకున్నాడు తెలుసా అండి? వాడు కనుక నా కళ్ళు ఎదుర్కొంటే కుతికి పిసికి చంపేద్దామన్నంతకు ఉంది. అంత రోషం వచ్చి ఆఖరికైనా అంటాడు, ఇదిగో సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని పిల్లలను ఎదురు పోరాడుతుంటే మీరు చచ్చిపోయారా? మీలో జీవము లేదా? మీలో తెగింపు లేదా? మీలో పౌరుషం లేదా? అవన్నీ చచ్చిపోయినాయి స్వామి. ఏమైపోయినాయి అంట? అవన్నీ మాలో ఎందుకు చచ్చిపోయినారా? వాడి కండలు చూడగానే ఎంత ఎత్తుంటాడు అంటే 6 మూరల జానడు. ఎన్ని మూరలు? 6 మూరలు. తక్కువ వేసుకుంటే మన ఇంటి ముందు మల్లెపూలోడు వస్తుంటాడు, జానులు ఎక్కడ ఇటు అంటాడు, 3 మూరలు పోయి 2 మూరలకు వస్తుంది. ఇట కాదు, 6 మూరల జానడు. ఆడి ఎత్తు చూడగానే వీడికి గుండెల్లో భయం. దావీదు ఒక్క మాట చెప్తా బిడ్డ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకే, దావీదు గొల్లియాతును చూశాడా? కొంచెం కరెక్ట్గా చెప్పండి. చూశాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లియాతును చూశారు. బాగా నాలి మాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా గొల్లియాతును చూశారు. కానీ దావీదు అందరూ అక్కడ చాటుమరుగుంటే వారి ప్రక్కన కూర్చొని వారు మాట్లాడుతున్న మాటలు రోషం కలిగి దావీదు అన్నాడు, రాజు ఎక్కడున్నాడు? ఎందుకురా రాజు? నేను మీ దేశం పక్షాన నేను యుద్ధం ఆడతాను. స్తోత్రం చెప్పు గట్టిగా. అరే గొల్లియాతును చూడలే. ఈయన అనుకుంటాడు, ఒరే పొట్టోడా, మేము ఇంతవరకు మేము గెలుస్తాం అనుకున్నా. గొల్లియాతు దగ్గరికి వెళ్ళి అతని ఎత్తును, అతని రూపాన్ని, అతని కండలు చూడగానే మాకు చెమట్లు పెట్టారా? మా వల్ల కాలా. దావీదు అంటాడు, యుద్ధము నాది కాదు యెహోవాది. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. వారందరూ ఎందుకు ఓడిపోయారయ్యా? వారందరి జీవితాల్లో ఎందుకు అపజయం వచ్చిందంటే వారు ఎవరు కూడా యేసయ్యకు స్థానం ఇచ్చిన వారు కాదు. ఇచ్చారా? ఇవ్వలా. దావీదు అన్న మాట ఏం తెలుసండి? ఒరే మీరు నన్ను చూస్తున్నారా? నేను బొడ్డోని కావచ్చేమో, నేను గొర్రెలు మేపుకునేవాడిని కావచ్చేమో, నేను మీకంటే సరిగ్గా మాట్లాడలేకపోవచ్చేమో, నేను నీకంటే అందముగా లేకపోవచ్చేమో, నేను మీకంటే ఆయుధాలు పట్టుకోలేని వాడి వలె ఉండవచ్చేమో. కానీ నేను ఎవరినో తెలుసా? నిత్యము నా దేవుణ్ణి స్తుతించేవాడిని. స్తోత్రా. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయ. చెప్పండి బిగ్గరగా హల్లెలూయ. దావీదు ఎవరంట? నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడు, దేవునితో నాట్యమాడేవాడు, గంతులు వేసేవాడు. ఇంకో మంచి మాట చెప్పాలంటే నిత్యము దేవుని తనలోనికి ఆహ్వానించేవాడండి. నాకేమడిగాడు? నాకు స్థలమియుడి. అధికారి స్థలం ఇచ్చాడు. యేసుప్రభుని లోపల తెచ్చాడు. తన కుమార్తె ఏమైంది? బ్రతికింది. దావీదుకు యేసుప్రభుల వారికి దావీదు స్థలం ఇచ్చాడు. అక్కడ ఏం జరిగిందంటే యుద్ధములో జయము కలిగింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యా, నాపై శత్రువులు యుద్ధం ఆడుతున్నారు, నాపై శత్రువులు నిందలేస్తున్నారు, అవమానాలు రేపుతున్నారు, చూటి చెయ్యని తప్పులు, నా వల్ల కాని యొక్క తప్పులు కూడా నా మీద మోపుతున్నారని వేదన పడుతున్నావా? బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నువ్వు జాగ్రత్తగా విని మాట. నీవు కనుక నా ప్రభుని ఆహ్వానిస్తే, నా ప్రభుకి అవకాశం ఇస్తే నీ పక్షాన ఆయన యుద్ధము చేయునుగాక. మనం ఏం చేస్తామండి? యుద్ధం చేస్తామా? కొంచెం చెప్పండి. చేస్తామా? చేయలేం. మనం చేయలేం. మన వల్ల అవ్వదు. యుద్ధం చేయటం మన వల్ల అవుద్దా? అవదు.
ఇక్కడ దాకా నడుచుకుంటా వచ్చి, వందనాలు అమ్మగారు, అమ్మగారు ఏందమ్మా ఆయాసంగా మాట్లాడుతున్నాడు, నడిచి వచ్చాగా ఒక 1/2 కిలోమీటర్ నడిస్తేనే మనకేమొచ్చింది, వందనాలమ్మ అనే మాట రాదు, ఆయాసం. మెట్లెక్కి దిగితే ఆయాసం. కానీ యుద్ధం నువ్వు చేస్తావా? మరి దేవుడు నీ పక్షాన్ని జయం రావాలంటే నువ్వేం చేయాలి? ఆయనకు నువ్వు అవకాశం ఇచ్చుదువుగాక. ఆయనకు అవకాశం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఆయనను నువ్వు ఆహ్వానించుదువుగాక. స్తోత్రం చెప్పండి, వేసే గట్టిగా చెప్పండి, కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజున నా దేవుడు ఎవరంటే నీలోనికి జీవం పోసే దేవుడు, 2 నీ కొరతలు తీర్చే దేవుడు, 3 నీకున్న అపజయాన్ని తొలగించి జయమిచ్చే దేవుడు నా యేసయ్య. ఎప్పుడు చెప్పండి అక్క, టైం అయిపోతుందమ్మా. ఎప్పుడంట అన్నీ కుదించుకొని రావాల్సి వస్తుంది. ఇందాని చెప్పాడు మా మామ, పెందలాడి మిమ్మల్ని పంపించాలి. ఆయనను ఆహ్వానిస్తే, ఆయనకు నువ్వు స్థలం ఇస్తే అసలు ఇచ్చి చూడు. జక్కయ్య ఆస్తికి అంతస్తులకి స్థలం ఇచ్చాడు. అమ్మా ఏమిచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పండి రా. ఆస్తికి అంతస్తులకు పేరుకు ప్రఖ్యాతులకు స్థలం ఇచ్చాడు. నేను వెళ్తే నన్ను చూడగానే నమస్కారం సార్, ప్రెసిడెంట్ గారు, వార్డు మెంబర్ గారు, ఆయన బాలగారు చూడండి ఎడ చూస్తున్నారు, నమస్కారం అండి, నన్ను టనాలి, నా పేరు, నా హోదా, నా డబ్బు, నా పరపతి, నా స్థాయి గమనించాలనుకున్నాడు. కానీ ఒకటి గమనించాడు, ఒరే ఇవన్నీ వారి హృదయంలో నుంచి వచ్చేవి కావో అని గుర్తించి ఏం చేశాడంటే, ఒక ఆయన ఉన్నాడు, ఈ ఊర్లో పుట్టి పెరిగిన కాంచి నేనున్నా, నేను వెళ్తుంటే నాకు ఎదురు నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ త్రోవన ఎవరో యేసుప్రభు వెళ్తున్నాడని చెప్తే ఊరంతా ఆయన ఎమ్మడబోతుంది. స్తోత్రం, కాస్త గట్టిగా చెబుతారా? చెప్పండి మరొకసారి గట్టిగా. ఈయన జక్కైపోయేటప్పుడు ఎందుకు లేస్తారంటే, లేకపోతే వడ్డీ వసూలు చేస్తాడేమో, డబ్బులు వసూలు చేస్తాడేమో, చంపేస్తాడని ఇది ఒక భయంతో లేచారు. కానీ ప్రజలందరూ పరిగెడుతున్నారు. ఎక్కడికి రా పరిగెడుతున్నారు? తిరునాళ్ళు ఉందా, జాతర ఉందా, ఎక్కడికి రా బాబు అంటే, ఏమో మాకు తెలియదయ్యా, ఎవరో యేసుప్రభు వస్తున్నాడంట, అందుకని మేము అందరం పరిగెడుతున్నాం. ఈయన అనుకున్నాడు, నేను వెళ్తుంటే నాకు గౌరవం ఇచ్చారు, నాకేదో స్థాయి ఉంది, హోదా ఉంది అనుకున్నాను. ఈ హోదా, ఈ స్థాయి దేన్ని బట్టి వచ్చిందంట? డబ్బును బట్టే కదా. ఎవరో ఆయన ఈ ప్రజలకు ఏం చేశాడని అంత పరిగెడుతున్నారు అని ఆయన కూడా వారితో పరిగెత్తి ఆయన మనసులో అనుకున్న మాట ఏం తెలుసా? నేను ఆయన్ని చూడాలి. స్తోత్రం చెబుతా గట్టిగా. ఏమన్నా పెట్టుబడి పెడతావా ఆ మాటకి? అమ్మా, నేను ఆయన్ని చూడాలి, నేను ఆయన్ని చూడాలి అని ఆశతో వెళ్ళాడు. యేసయ్య ఆయన్ను చూశాడు. స్తోత్రం. ఏమనుకున్నాడు? నేను ఆయన్ను చూడాలనుకొని జక్కయ్య అనుకుంటే, యేసు ప్రభుల వారు సరాసరి జక్కయ్య కాడికి వెళ్ళి, హలో, ఏదో ముఖపరిచయం ఉన్నట్లుగా, తెలిసినోడైనట్టుగా ఆడికి వెళ్ళి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. స్తోత్రం. మనసులో అనుకున్నాడు, తన ఇంటిలోకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నా దేవుడు ఎవరో తెలుసండి? నీవు కనుక కాస్త స్థలం ఇవ్వగలిగితే, కాస్త చోటు ఇవ్వగలిగితే, ఆయన నీ ఇంటిలోనికి వచ్చి మరణమును, నీ ఇంటిలోనికి వచ్చిన చీకటిని, నీ ఇంట్లోకి వచ్చిన శాపమును, నీ ఇంట్లోనికి వచ్చిన దరిద్రతను తీసివేసి జీవముతో నింపగలిగిన దేవుడు. ఆ అధికారి యొక్క ఇంటిలో ఇదిగో రోదన, ఏడ్పు, బాధ, కన్నీరు. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే వచ్చి ఆ పాపను ఇట్లా ముట్టాడో పైకి లేచింది. ఇప్పుడు ఎవడన్నా ఏడుస్తాడా? ఏందాక అర్థం కాలేదా? చచ్చిపోతే ఏడ్చారు, లేచాడనుకో ఏడుస్తారా? ఎవర్రా తిక్కోళ్ళారా, అమ్మ ఏదో సైలెంట్గా పడుకుందిరా, పైకి లేచింది, ఇంత మాత్రానికి ఏడవాలా? ఏడుపు ఏమైపోయిందంట? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. యేసు రాకమునుపు ఏముంది ఆ ఇంట్లో?
ఏడుపు ఉంది. యేసు రాకముందు ఆ ఇంట్లో రోదన ఉంది. యేసు రాకమునుపు ఆ ఇంట్లో శాపం ఉంది. యేసు ఎప్పుడైతే వచ్చాడో శాపము తొలగిపోయింది. స్తోత్రం. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అందుకే ఈరోజు నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నాకు స్థలం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి. అన్నిటికి ఇస్తామండి. ఆచారాలకు ఇస్తారు. ఒక ఇల్లు కట్టుకునేవాడు పాస్టర్లను పిలుస్తాడు ఫస్ట్, తర్వాత చెప్పండి. మా చర్చి పక్కనే ఉంటాడండి ఒక ఆయన. మా చర్చి పక్కనే, చర్చి ఆనుకునే ఉంటుంది. ఇల్లు కట్టుకుంటున్నాడు. బోరేయటానికి వచ్చాడు. పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించాడు. ఓహో వీడు మారు మనసు పొందాడులే, బోరేయించుకోవడానికి ప్రార్థన చేసుకుంటాడు అనుకున్నా. బోరేసాడు. 250-300 అడుగులు తీశాడు చొక్క నీళ్ళు వల్ల. ఎవరు ప్రార్థన చేశారు? కొంచెం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏమో పవర్ లేదంటారా? 2 కరెంటు వైర్లు తీసి పెడదామా? పవర్ లేదనుకోండి, సరే మొత్తానికి అయిపోయి తీసే. శంకుస్థాపన వచ్చింది, గుంట తీశాడు. శంకుస్థాపన 8 గంటలకు అన్నారు. 8 గంటలకు ఏందిరా బాబు అని మేము అటు ఇటు తిరుగుతుంటే రోడ్లో ఓ పెద్ద పూజారి ఆడు కూర్చొని చెయ్యాల్సినవన్నీ, దేవునికి అన్నీ తెలుసు, నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. చాలామంది అంటారు, అయ్యా మేము ముందు సేవకుని తెలిసి ఏం చేసాం? ప్రార్థన చేసామయ్యా. చేసినంత మాత్రాన్ని ఇంట్లోనే ఉంటాడాక? అదే ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. మీరు అనొచ్చు, ఈ 12 రోజులు ప్రార్థనలో ప్రతి సంవత్సరం ఇలా పోరాటం చేస్తున్నారే, పెనుగులాడుతున్నారే, ఏం పాస్టర్ గారు మేము స్థలం ఇవ్వకుండానే ఇక్కడ దాకొచ్చామా అని నువ్వు అంటున్నావేమో. ఎట్లా ఇస్తున్నావు స్థలం? కొంచెంసేపేమో లోకానికి, కొంచెంసేపేమో దేవునికా? నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి క్రైస్తవ్యం ఒకటే కాదు నీకుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించకూడదు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతకూడదు. యేసు ప్రభుని గనక నువ్వు ఆహ్వానించగలిగితే ఆయన కొరకే నువ్వు బ్రతుకుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకే నువ్వు బ్రతకాలి. ఆయన కొరకు నువ్వు బ్రతికితే ఆయన నిన్ను బ్రతికిస్తాడు. అర్థమైంది మాట? ఆయన కొరకు నువ్వు బ్రతికితే ఆయన నిన్ను బ్రతికిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ 3 చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఎవరి కోసం? ఒక్క మాట గట్టిగా చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరి కోసం? దేవుని కోసం. ఎందుకురా అయ్యా, మేము లోకాన్ని విడిచిపెట్టాం, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాం. ఏ రోజైతే యేసు ప్రభుకి మేము స్థలం ఇచ్చామో, ఆయన మాలో ఉన్నాడో, ఇక మేము ఏరే వారికి స్థలం ఇవ్వము. స్తోత్రం. ఒరే దిమాగ్ ఖరాబ్ అయిందిరా, చచ్చిపోతారా, అగ్ని ఉంది, అగ్ని కాలిపోతుంది. చూసారా మీరు అగ్ని? ఆ బొమ్మ కనుక బ్రక్కకపోతే, ఆ రాజుగారు పెట్టిన ఆ బొమ్మను మీరు పూజించకపోతే, దగ్గ మండుతున్న అగ్ని కొలిమిలో మిమ్మల్ని పడేస్తారంటే పడేసినా పర్వాలా, మాలో యేసు ఉన్నాడు, మాలో ఉన్నాడు. మేము ఆయనకు స్థలం ఇచ్చాం. ఆయన తీసి కాసేపు ప్రభువా నువ్వు పక్కకు పోయా, కాసేపు మా రాజుగారు బొమ్మ పెట్టాడంట, ఆ బొమ్మ రూపాన్ని ఇక్కడ పెట్టుకుంటాం అనటానికి మాకు సీను లేదు. అరే చచ్చిపోతారా, చచ్చిపోయినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, కొంచెం చెప్పండి అక్క. చచ్చిపోయినా పర్వాలా, మాలో నుండి యేసును మేము ప్రక్కకి తీయం. మూర్ఖులు అనుకొని లోపల పడేశారు, లోపలేశారు. విచిత్రం ఏంటి చెప్పనా? లోపల పడినోళ్ళు చావాలా, పడేసిన వాళ్ళు చావాలా? ఈ మాట చెప్పండి, ప్రార్థన చేద్దాం. పడినోళ్ళు చావాలా, పడేసిన వాళ్ళు చావాలా? కరెక్ట్గా చెప్పండి. పడినోళ్ళు చావాలా, పడేసిన వాళ్ళు చావాలా? ఇప్పుడు నేను ఉన్నానండి, అడిగో మావాడు దొరికాడు, ఇట్రా ఇట్రా, పెద్దోడు దొరికాడు. ఇప్పుడు ఈడు ఉన్నాడు, నేను ఒడ్డు మీద ఉన్నా, ఈయన గుండంలో పడేసా. ఇప్పుడు ఈడు కాలిపోతాడా, నేను కాలిపోతానా? ఏం కాదులే, మనోడేలే, ఈడేగా కాలిపోయేది, కానీ నేను కాలిపోయా. ఎందుకు తెలుసా? ఈయనలో ఉన్న దేవుడు గొప్పోడు. స్తోత్రం చెప్పు గట్టిగా,
చెప్పు హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. శత్రువు అనుకుంటాడు నిన్ను గుంటలో పడేసిన అనుకుంటాడు, గుంటలో లేపే దేవుడు ఉన్నాడు నీకు. యేసేపు యొక్క అన్నదమ్ములు అనుకున్నారు, రే యేసేపు గారిని గుంటలో పడేసామనుకున్నారు, కానీ లేపాడు. ఐగుప్తునికి అమ్మేసామనుకున్నారు, కానీ అమ్మలా, వారికే దిక్కయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, మరొకసారి గట్టిగా చెప్పు. అందుకనే ఈ షడ్రక్ మేషక్ అబేద్గోలు వారు అన్నారు, ఇదిగో మేము చచ్చిపోయినా పర్వాలా, మేము మా యేసుని విడిచిపెట్టి మరొక దేవుణ్ణి మేము, ఎందుకో తెలుసా, తెలుసో తెలియకో లోకాన్ని విడిచిపెట్టి ప్రభులోకి వచ్చాం. ఇక ప్రభులోనే చస్తాం, కానీ ఆయన్ని విడిచిపెట్టి మేము ఒక్క అడుగు బయట వెయ్యాం. చూద్దాం ఈ విశ్వాసం ఏంటో చూద్దామని మొత్తానికి రాజు తీసుకుని లోపల పడేశాడు. లోపల పడేస్తే లోపల ఈ రాజుగారు ఆ ద్వారం దగ్గర కూర్చున్నాడంట. ద్వారం కాడే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆ ద్వారం కాడి నుంచి లేచాడు. చూస్తే ఆ అగ్నిలో పడేసిన వాళ్ళు ఏమైపోవాలి చెప్పాలి గట్టిగా, కాలిపోవాలి కదా. కాలిపోట్లా, ఆటలాడుతున్నారు. స్తోత్రం. కాలిపోవాలి కదండి. అగ్ని ఏం చేస్తుంది? కాలు చేస్తుంది, బూడిద చేస్తుంది. ఇంకా ఇంకా చెప్పరా? ఒకటి కాలు చేస్తుంది, రెండు బూడి చేస్తుంది. నామరూపం లేకుండా ఇదంత అందంగా ఉంది కదా, దీన్ని అగ్నిలో పడేయండి, ఏమైనా ఉంటుందా? ముందేమైంది? ఇది కాలిపోయింది, బూడిదైద్ది, తర్వాత నీకేమీ కనపడదు. కానీ ఈ షడ్రక్ మేషక్ అబేద్గోలుకి అగ్ని కాల్ చేస్తని, బూడి చేస్తని, నామరూపాలు లేకుండా చేస్తని తెలుసు, కానీ వాటిని మించిన వాడు నా దేవుడని కూడా తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ రాజు లేచాడు. లేచి, రే లోపలందరిని వేశారా? ముగ్గురిని వేసామయ్యా. అరే కరెక్ట్గా చెప్పండి రా, ఎంతమందిని వేశారా అంటే ముగ్గురే, కానీ లోపల ఎంతమంది? కొంచెం గట్టిగా చెప్పండి. నలుగురు ఉన్నారు. ఇదేందిరా, మనం ముగ్గురే తప్పు చేశారని ముగ్గురు పేర్లు రాసి లోపల పడేసాం. ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా వేసాం, అన్నింపు నెరగకుండా వాడిని కనుక లోపలేస్తే ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, నా రాజ్యానికి ఇబ్బంది అవుతుందని భయపడుతూ వేదన పడుతూ ఉంటే, ఆ నాలుగో వాడట దేవదూతల రూపము గలవాడిగా ఉన్నాడు. స్తోత్రం. ఆ నాలుగో వాడు ఎవరో తెలుసండి? సర్వశక్తి కలిగిన. ఎందుకు వచ్చాడు ఆయన అక్కడికి? ఒక మాట చెప్పండి, ఎందుకు వచ్చాడు? ఆ ముగ్గురు యేసు ప్రభుకి ఏమిచ్చారు చెప్పండి తల్లులారా? నువ్వు ఇస్తావు ఒక సెంటు భూమి. ఎవరు అడిగారు నీ సెంటు భూమి? నీ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించు. ఆహ్వానించడం అంటే మేము ఆహ్వానిస్తున్నామంటే కుదరదు. వీళ్ళు ఆహ్వానించారంటే ఎలా ఆహ్వానించారు? చావటానికైనా కూడా సిద్ధపడ్డారు. రాజుతో అన్నారు, మేము చావటానికైనా సిద్ధం, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా మేము చచ్చిపోవటానికి సిద్ధం. అలా నువ్వు సిద్ధపడతావా? ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ వేదనలు, ఈ రోదన, ఈ నిందలు, ఈ అవమానాలు ఈ నాకు కామనేనయ్యా. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదగటానికి ముందొచ్చేవి ఇవి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయటానికి తెలుసా? ఒక వ్యక్తి ఎదగటానికి, ఒక వ్యక్తి పై క్లాస్కి వెళ్ళాలంటే ఏం రాయాలి? మొదట పరీక్షలు రాస్తాడే. అలాగనే సమస్యలు, నిందలు, వేదనలు నాకే ఎందుకు వస్తాయి, నన్నే ఎందుకు ఇలా చేస్తున్నాడని నువ్వు వేదన పడొద్దు, కన్నీరు గారవద్దు. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యతో చెప్పు, ఓ సమస్య, నువ్వు వెళ్ళేటప్పుడు మర్యాదగా జవాబిచ్చేళ్ళని చెప్పు. స్తోత్రం. చెప్పు కాస్త గట్టిగా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకొని స్థలం ఇవ్వండి. అధికారి తన ఇంట్లోనికి యేసు ప్రభుని ఆహ్వానించాడు. మరణించిన తన కుమార్తె బ్రతికింది. 2, కానాను విందులోనికి యేసు ప్రభుని ఆహ్వానించారు. కొరతలు తీర్చబడ్డాయి. యుద్ధములో అపజయాన్ని పొందారు. కానీ దావీదు యేసుని ఆహ్వానించాడు. యుద్ధంలో ఏమొచ్చింది? మేము కొట్టలే, మేము గెలవలే, మా వల్ల కాదన్న ఇదిగో ఆ శత్రువుని దావీదంట ఒక్క రాయితో కొట్టి చంపాడు. దానికి కారణం ఏంటి అని దావీదుని అడిగితే,
నా జ్ఞానం, నా తెలివి అని అంటలా, యెహోవాయే యుద్ధం చేశాడు అన్నాడు. ఎవరంటే యుద్ధం చేసింది? యెహోవాయే, జయమిచ్చే దేవుడు. 4, నువ్వు గనుక ఆయన్ని ఆహ్వానిస్తే, నువ్వు గనుక యేసు ప్రభుకు స్థలం ఇవ్వగలిగితే, నిన్ను కాల్చివేయటానికి చూస్తున్న ఆ శ్రమల కొలిమిల నుండి, ఆ బాధల కొలిమిల నుండి నిన్ను నా దేవుడు సజీవునిగా బయటికి తెచ్చునుగాక. స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలే తాకలేదులే, నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారేనే. పాడండి. అల్లాడేనే అగ్ని బలము చల్లా. మీరు పాడుతూ ఉండండి. శత్రు నిన్ను కాల్చివేయాలని చూసే అగ్ని నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను బాధ పెడుతున్న సమస్యలు, నిన్ను నిందిస్తున్న నిందలు నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు యేసును ఆహ్వానించు. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే, నేను నీ స్వాస్థ్యమే, నీవు నా యేసయ్యా. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నా హృదయాన కొలువైనా, నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదను నీ సన్నిధిలో పూజారుడా, నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతల మండుచుండెను, అగ్ని జ్వాలలే తాకలేదులే, నీ ప్రియుల స్తోత్రం అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము. స్తోత్రం అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లారేనే, అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లారేనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా స్వంతమే, నేను నీ స్వాస్థ్యమే, నీవు నా స్వంతమే, నా స్తోత్ర బలులను నీపై విశ్వాసమే నన్ను బలపరిచెని, నా స్వరమెత్తి నిన్ను కీర్తింతును, నీవు ఉపదేశమే నన్ను స్థిరపరిచెని, నా సర్వము నీకే అర్పింతును, నా హృదయాన కొలువైన యేసయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా. అందరం 2 చేతులు ఎత్తి అందరు మోకాల మీదకి వద్దాం, అందరు పెద్ద మోకాల మీదకి వద్దాం. బిడ్డలారా, నీ బోనెలో యేసు ఉన్నాడు, నీ ఇంటిలో యేసు ఉన్నాడు. కలతలకు, దిగులకు, వేదనకు, ఇదిగో నిందలకు, అవమానాలకు దుఃఖపడమాకు. ఇంతవరకు వేదన పడ్డావేమో, దుఃఖపడ్డావేమో, బాధపడ్డావేమో. ఈ పూట నా ప్రభు అంటున్నాడు, నాకు స్థలం ఇవ్వండి, నేను నీ ఇంట్లోనికి వస్తా, మరణమును విడిపించి జీవమును కలుగజేస్తాను.
నీ ఇంటిలోనికి వచ్చి కొరతలు తీరుస్తాను. అపజయమనుకుంటున్నా అపజయములో నుండి జయము కలుగు చేస్తాను. ప్రార్థన చేయ ప్రభు సన్నిధిలో. అపజయాలతో అల్లాడిపోతున్నానయ్యా, నష్టాలతో అల్లాడిపోతున్నానయ్యా, శాపముతో వేదన పడుతున్నాను. దిగులు ఏంటి నా కుటుంబం, ఎందరో అవమానపరుస్తున్నారయ్యా, ఎందరో హేళన చేస్తున్నారయ్యా. ఏంటి నీకు బ్రతుకు, ఏంటి నీకు ఇలాంటి బ్రతుకు? ప్రార్థన పరులే కదా, ప్రార్థనకి వెళ్ళేవారే కదా, నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నారు కదా, ఏంటి మీ బ్రతుకని వేధిస్తున్నారయ్యా, నిందిస్తున్నారయ్యా, అవమానపరుస్తున్నారయ్యా. అవమానాలకు బయలుపోతున్నావా? అవమానాలకు వేదన పడుతున్నావా? నీ ఇంటిలో యేసు ఉన్నాడని మర్చిపోవద్దు. నాలో యేసు ఉన్నాడు. ఈ రోజు నుంచి నా యేసుకు నాలో స్థలం ఇచ్చాను, నా ఇంటిలో స్థలం ఇచ్చాను, నా హృదయంలో నీకు చోటిచ్చాను. ఇప్పటి వరకు మరణమే, శాపమే, దరిద్రతే, దుఃఖమే, కన్నీరే, కష్టమే నేను ఏలుబడి చేసినవేమో. నా ప్రభు గనుక నువ్వు స్థలం ఇచ్చి చూస్తే ఆ మరణము తొలగిపోవునుగాక, జీవము కలుగునుగాక, జీవమును పొందుకుందువుగాక, కొరతలు తీర్చబడినగాక, కొరతలు తీర్చబడినగాక. నీ ఉంటున్న అవమానము, శాపమును నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. కరువుతో చచ్చిపోదామనుకుంది సారెపోతు వెధవరాలు, కానీ 3.5 సంవత్సరం దేవుడు బ్రతికించాడు, 3.5 సంవత్సరం పోషించాడు. ఆ దేవుడే నీ దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు స్థలమిస్తావా? ఆయనకు స్థలమిస్తావా? నిత్యము అపజయాల మధ్యలో వేదన పడుతున్నావేమో. అయ్యా, ఏది పట్టుకున్నా, ఏది చేయాలని చూసినా, ఇదిగో నా జీవితంలో ఏది కూడా పైకెక్కి రావట్లేదని వేదన పడుతున్నావా? యేసు అంటున్నాడు, ఇంతకాలం నేను లేకుండా నువ్వు వేదన చేశావేమో. ఈరోజు ఒక్కసారి నన్ను ఆహ్వానించి నాకు స్థలం ఇచ్చి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసి చూడు, కన్నీరు గార్చి చూడు. నీ స్థితిగతులు మార్చబడునుగాక, నీ స్థితిగతులు మార్చబడునుగాక, నీ జీవితాలు మార్చబడునుగాక, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడునుగాక. ఈ 4వ రోజు ఉపవాస ప్రార్థనలో ఈ రాత్రి కాలపు వేళ ఒక్కసారి యేసయ్యా నువ్వు నా ఇంట్లోనికి రండి నాయనా. చావైనా బ్రతుకైనా ఇక నిన్ను విడిచిపెట్టనయ్యా. నిందలైనా, అవమానాలైనా, వేదనలైనా నిన్ను విడిచిపెట్ట ప్రభువా. అది మరణమైనా సరే ఓ షడ్రకు, మేషకు, అబేద్గోలు వలె విశ్వాసముతో బ్రతుకుతానయ్యా, విశ్వాసముతో ఉంటానయ్యా అని చేతులెత్తి ఒకసారి ప్రార్థన చేసుకుంటావా? నా దేవుడు నువ్వు కనుక ఆయన ఆహ్వానించగలిగితే, నువ్వు కనుక ఆయనకు స్థలం ఇవ్వగలిగితే, నువ్వు కనుక ఆయనకు చోటు ఇవ్వగలిగితే, నీ జీవితంలో ఆయన కనుక నువ్వు ఆహ్వానించుకోగలిగితే, 1 నీ ఇంట ఉన్న మరణాన్ని తొలగిస్తాడు, 2 నీ ఇంట ఉన్న కొరతలు తీసేస్తాడు, 3 నువ్వు అపజయాల మధ్యలో నడుస్తున్నావేమో, నష్టాల మధ్యలో నడుస్తున్నావేమో, జయ జీవితమును కలగజేస్తాడు.